నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, సింధూరం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు, సింధూరం వైశిష్ట్యం గురించి మాట్లాడుకోవాలన్న పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆంజనేయ స్వామికి సింధూరం అంటే ఎంత ప్రియమో మనం అంటే తెలిసిన వాళ్ళకి తెలిసే ఉండుండొచ్చు, తెలియని వాళ్ళ కోసము రామాయణంలో వాల్మీకి రామాయణంలో మరి నేనైతే వినలేదు, కానీ ఎవరో చెప్తే విన్నాను. సీతమ్మ తల్లి సింధూరం ధారణ చేసేవారట. ఎందుకమ్మా నువ్వు ధారణ చేసావని ఆంజనేయ స్వామి అడిగితే రామచంద్రమూర్తికి చాలా ఇష్టంట అంటే మొత్తం ఒళ్ళంతా పూసేసుకున్నారట ఆంజనేయ స్వామి. భలే ఆనందం అనిపించింది. మొత్తం ఒళ్ళంతా. నిజమే కదా, ఆయన ఎప్పుడు మనం సింధూరంలోనే చూస్తూ ఉంటాము. అసలు సింధూరం వైశిష్ట్యం గురించి, అలాగే ఎలాంటి ప్రాముఖ్యత ఉంది అసలు సింధూరానికి, ఎలాంటి ఇబ్బందుల నుంచి అధిగమించడం కోసం సింధూరాన్ని మనం వినియోగించుకోవచ్చు, ఇట్లాంటి విషయాలు ఒక్కసారి మీ ద్వారా అక్క. తప్పకుండా చెప్తాను. కొంతమంది చాలా గొడవలు అవుతున్నాయండి, మాకు విపరీతంగా గొడవలు అయిపోతున్నాయి. నేను ఎవరితోనో మాట్లాడితే అది గొడవే అవుతుందండి. నేను గుడికి వెళ్ళొస్తే గొడవ అవుతుందండి. లేదు, గుడికి వెళ్ళొచ్చినా కూడా గొడవలు అవుతున్నాయి. గుళ్ళో గొడవలు పడతామని చూస్తూ ఉంటాం కదా. నేను గుడికి వెళ్ళొస్తాను, మా ఆవిడతో గొడవ అవుతుంది, లేకపోతే బయట వాళ్ళతో గొడవలు అవుతాయి. ఇలా నాకు ఎంతమంది కాల్స్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అయితే అలాంటి వాళ్ళైనా కానీ సింధూరం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మీరు పూజ చేయించండి. పూజ చేయించేటప్పుడు మనం ఏం చేయాలి, ఒక సింధూరం డబ్బా, చక్కగా చెమేలి ఆయిల్ అంటారు ఇక్కడ, సంపెంగ నూనె, అది తీసుకొని స్వామివారికి ఇవ్వండి. ఇచ్చి చక్కగా మీరు స్వామికి సమర్పించేసండి. వాళ్ళు రాస్తారు కదా, అప్పుడు గుడి నుంచి కొంచెం సింధూరం తెచ్చుకోండి. బయట పెడతారు చూసారా, అక్కడి నుంచి కొంచెం ఒక డబ్బాలో చక్కగా తెచ్చుకోండి. అయితే సింధూరం వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ చేతులు సబ్బుతో కడుక్కోవాలి. పొరపాటున కళ్ళకి తగులితే గనక ఇబ్బంది అవుతుంది అనమాట. మనకి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. కళ్ళకి అసలు మంచిది కాదు. కాబట్టి తప్పకుండా చేతులు కడుక్కోండి. జాగ్రత్త చెప్పడం మనం 100% చెప్పాలని. అయితే సింధూరం అప్పుడు తెచ్చుకున్న తర్వాత రోజు ధారణ చేయండి. మీరు చక్కగా పెట్టుకొని వెళ్ళండి. ఎవ్వరు గొడవ అనేది మీ జోలికి రాకుండా ఉంటుందన్నమాట. అలాగే పిల్లలు భయపడుతున్నారు, మా ఇంట్లో నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, గ్రహ దోషాలు ఉన్నాయి చాలా అన్నవాళ్ళు కూడా తప్పకుండా సింధూరం ధరిస్తే చాలా మంచిది. అయితే ఇంకా మీరు ఇంకొంచెం సింధూరం పౌడర్ ఇంట్లో కూడా పెట్టుకొని స్వామికి చక్కగా రోజు సింధూరం బొట్టు, ఇంట్లో మనకి ఫోటో ఉంటుంది కదా, సింధూరంతో కనుక బొట్లు పెడితే చాలా మంచిది. ఎలాంటి పనులైనా కూడా అయిపోతాయి. అలాగే దుష్టగ్రహ బాధ పీడలు కూడా ఉండవు. కొన్ని బయట దిష్టి తీసి పడేస్తూ ఉంటారు. అవి ఎవరైనా దాటినా చేసినా వీళ్ళకి నెగటివ్ ఎనర్జీ పాస్ అవ్వడం, ఇలాంటివన్నీ చూస్తూనే ఉంటాం మనం. ఏమైందో ఏమో తెలియదండి అని. అమావాస్య నాడు మనం బయటకు వెళ్ళొద్దు అనుకుంటాం, తలంటి పోసుకోకూడదు అనుకుంటాం. ప్రత్యేకంగా తలంటి పోసుకొని బయటికి వెళ్తూ ఉంటారు కొంతమంది, ఫంక్షన్స్ అని, బర్త్డే పార్టీస్ అని. ఇప్పుడు బర్త్డే పార్టీస్ అయితే మంచి రోజు చూసుకోగల, సాటర్డేనో సండేనో అయితే చాలు, అది అమావాస్య ఇంకేం అవసరం లే. కాబట్టి వాళ్ళు పిలిచినప్పుడు మనం వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఈ జాగ్రత్తలు చూసుకోవాలి మనం. ఇలాంటివన్నీ చక్కగా ఆంజనేయ స్వామి సింధూరం ధారణ చేస్తే, అలా వెళ్ళినప్పుడు మీకు తగిన నెగటివ్ ఎనర్జీస్ అన్ని కూడా పోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఆన్ దిస్ నోట్ అక్క, సారీ టు ఇంటరప్ట్, కానీ బర్త్డేస్ కి తిథి చూసుకుంటారంటే ఇది వరకు తిథులు చూసే చేసుకునేవారు, కానీ ఇప్పుడంతా డేట్సే కదా. డేట్స్ ఒకటిను, ఇంకా చెప్పాలి అని అంటే ఆ పర్టికులర్ డేట్ కి ఇంకా పిల్లవాడికి జుట్టు సరిగ్గా పెరగపోతుంది అంటే తిరుపతికి వెళ్ళి జుట్టు ఇస్తారనుకో, వాడికి జుట్టు రాకపోతే ఒక 2 నెలలు ఆగి చేద్దాం, కొంచెం బర్త్డే ఫొటోస్ లో జుట్టు ఉండద్దా పిల్లవాడికి అని ఆగి ఒక సండే పెట్టుకుంటారు. పెట్టుకోవడంలో తప్పులేదు. మీరు చక్కగా అంత ప్లాన్డ్‌గా ఉన్నారంటే ఇంకేం కావాలి పిల్లల గురించి. కరెక్టే. కానీ అది ఆదివారం అమావాస్య అయిందా? కాస్త ఏమన్నా అష్టమి తిథులు ఏమన్నా ఉన్నాయా? మంచి తిథి ఉందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. అంటే మిగతా వాళ్ళందరూ రావాలి మీ ఇంటికొకటి. వాళ్ళు వచ్చినా ఎటువంటి ఇబ్బంది పడకుండా వాళ్ళ ఇంటికెళ్ళాలి తర్వాత. మొన్నటి వరకు బానే ఉన్నాడండి. వాళ్ళ ఇంట్లో బర్త్‌డే ఫంక్షన్ పార్టీ అయింది అంతే. ఇట్లా అయింది మాకు. ఎందుకొచ్చిన మాటలు ఈ బాధలన్నీ అవసరం లేదు గదా! మీకు కూడా పిల్లవాడినో మీరు ఆ నైట్ ఇంటికి తీసుకొని వెళ్ళాలి కదా, మీకైనా ఇబ్బందే కదా. ఇంటిల్లిపాది తలంటు పోసుకుంటారా? అవునా?
అందరూ బయటికి రావాల్సిందేనా? అందులో సాయంత్రం పూట ఇంకేంటి? కాబట్టి మనం జాగ్రత్తగా ఆ రోజు తిథి బావుందా లేదా అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంత కేర్‌గా పిల్లల్ని చూసుకుంటున్నప్పుడు ఇది కూడా చూసుకోవాలి. డెఫినెట్లీ. డెఫినెట్లీ. కాబట్టి ఇలా గ్రహ దోషాలున్నప్పుడు గానీ, గృహ దోషాలేమైనా వాస్తురీత్యా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లేదు ఇంట్లో నెగెటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. మాకు ఖచ్చితంగా కనపడుతున్నాయని జెప్తారు కొంతమంది. ఆంజనేయ స్వామి గుడి నుంచి మీరు సింధూరం తెచ్చుకుంటే, ఎలాంటి నెగెటివ్ ఎనర్జీ గూడా మీ దగ్గరికి రాదు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. రైట్. అలాగే స్వామికి ఏదైనా సమర్పించాలి అనుకుంటే గనక, సింధూరం ఫస్ట్ మనం స్వామికి ఎక్కడ పెట్టాలి అనంటే, కిరీటం. కిరీటాన్ని దగ్గర కొంచెం సింధూరం అనేది పెట్టాలన్నమాట. సింధూరంలో కొంచెం ఇంత ఒక బొట్టు నూనేస్తే చాలు. మొత్తం వేయాల్సిన అవసరం లేదు. చక్కగా పేస్ట్ లాగా అయిపోతుంది చక్కగా. చూసుకొని కొంచెం ఇట్లా నూనె ఇట్లా తడుపుకొని ఇట్లా రుద్దితే చాలన్నమాట. స్వామికి అట్లా పెట్టి, మీరు గుడి నుంచి వచ్చిన సింధూరాన్ని మాత్రం ధరించండి. అది. రైట్ ఇంకా అక్క. మీకు ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయి అంటే గూడా, చక్కగా ఆ సింధూరం కొంచెం తీసుకొని వస్తారు కదా! ఒక పేపర్ డబ్బాలో ఏదైనా సింధూరం స్వామి దగ్గర నుంచి గుడి నుంచి తెచ్చుకున్న సింధూరం కొంచెం తీసుకొని బీరువాలో పెట్టుకుంటే కూడా ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయన్నమాట. నెమ్మదిగా ఖర్చులన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. మొన్నొకళ్ళొచ్చారు, "మా ఇంట్లో ఖర్చులు ఎట్లుంటాయి తెలుసా అండి" అంటే, "చెప్పండి" అనంటే ఎప్పుడో నానుడనమాట. నేనెక్కడ దగ్గర నుంచో విని నేర్చుకున్నదే. "ఇలా అవుతుందా" అంటే, "భలే చెప్పారు మేడం" అని. అంటే పోషమ్మ పోగేస్తే మైసమ్మ మాయం చేస్తుంటా. అట్లా ఖర్చులు ఎట్లా వెళ్ళిపోతున్నాయో తెలీదు. అలా గూడా ఖర్చులవుతుంటాయనమాట. దేనికి ఖర్చవుతుందో తెలీదు. ఇంట్లో ఉన్న డబ్బంతా ఖర్చయిపోయిన తర్వాత, అయ్యో! మనం అనవసరంగా పెట్టేసామే ఏంటి? మోసపోవడం ఒకటి, ఆన్‌లైన్‌లలో మోసపోవడాలొకటి. ఇవన్నీ గూడా ఏమీ ఉండవు సింధూరం గనుక ఇంట్లో ఉంటే. అందుకే ఎప్పుడు గూడా మనం మా చిన్నప్పుడు గూడా ఆంజనేయ స్వామి గుడికెళ్ళి సింధూరం పెట్టుకున్నామంటే ఆర్ వెరీ గ్రేట్ వారియర్స్ అన్నమాట. ఓహో! వి యూజ్డ్ టు ఫీల్ లైక్ దట్. ఓకే. వాళ్ళ ఆంజనేయ స్వామి గుడికెళ్ళాం సింధూరం పెట్టుకున్నాం అని చెప్పి. వివాహం గూడా త్వరితగతిన అవుతుంది సింధూరం ధరిస్తే. రైట్. ఎవరికైనా వివాహం ఆలస్యం అవుతుంది ఇంట్లో అంటే, వివాహం గూడా త్వరితగతిన అవుతుందన్నమాట. అద్భుతం అక్క. హ్మ్. అయితే మొన్న వాలం పూజ గురించి కూడా చెప్పారు స్వామికి సంబంధించి. దాంట్లో కొన్ని డౌట్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేశారక్క. ఒక్కసారి చెప్పేస్తారా ఇందులో? చెప్తాను. హ్మ్. ప్రధానంగా వచ్చే డౌట్‌లు గూడా నేను చెప్తాను. ఎందుకక్క? ఏమనుకోకండి. ఎందుకంటే, మనం బాధలో ఉన్నప్పుడు భగవంతుని మీద శ్రద్ధ కంటే గూడా మనకి డౌట్స్ మీద ఎక్కువ శ్రద్ధుంటుంది. అలా డౌట్‌తో ఎప్పుడు చెయ్యొద్దు. అయ్యయ్యో! నువ్విలా చేయాల్సింది ఇలా చేశావా అని భగవంతుడు ఎప్పుడు కోపం తెచ్చుకోడు. ఇది తెలిసి చేయడం వల్లనో, లేకపోతే అహా! నాకే తెలుసు అహంకారం ఉంటేనేమో అని అంటాడేమో గానీ, తెలియకుండా చేస్తే మాత్రం భగవంతుడు ఏమనడు. మీరు ఈ డౌట్స్ వల్ల ఏమవుతుందంటే పూజ ఆగిపోతుంది ముందు మెయిన్. ఒకటికి 2 సార్లు వీడియో తప్పకుండా వినండి. వింటే మీకు డౌట్స్ రావు. టైమ్ అయిపోతోందని చెప్తే, "నువ్వు నేర్పించావు చూడు 1.5లోనో, 2లోనో స్పీడ్‌గా చేసుకో." "నీకు అర్థమవుతుందా?" అంటారీయన. నాకు అర్థమవుతోంది. నన్ను అమ్మ నీకసలు ఏమైనా మిమ్మల్ని కూడా అంటారా? బావగారు అడిగారు మొన్న. "నువ్వు నేర్పించిందే 2xలో వింటున్నాను. నీకేమన్నా అర్థమవుతోందా శ్రవంతి" అన్నారు. "ఆ! నాకు" సరే అయితే వినన్నా. నన్ను కూడా అంటారు, అమ్మ నీకేమైనా అర్థమవుతుందా? రైట్. అట్లా. అలా వినండి చక్కగా. ఎందుకంటే మీకొచ్చే ఆల్మోస్ట్ నువ్వు అడిగేస్తావు డౌట్‌లేంటి అని చెప్పి. సరే ఇప్పుడొచ్చే డౌట్‌లేంటో నేను చెప్తాను మీకు. 43 రోజులు చేస్తాం గదమ్మా! మరి వాలానికి పెట్టిన బొట్లన్నీ గూడా తుడపాలా మధ్యలో? లేదు. తుడపకూడదు. ఆ విషయం చెప్పారు మీరు. వారానికొకసారి ఇటు స్వామివారి నుదురు మీద ఉంటాయి గదా బొట్లు. అవైతే అమావాస్య వచ్చినప్పుడైనా అవైతే తుడపాలి. ఇవి తుడపక్కర్లేదు. ఇవేంటంటే మనం దీక్ష తీసుకొని మనం చేస్తున్నాం కాబట్టి అవి తుడపద్దు. నిదురు మీదున్న బొట్లు వరకు తుడిపి చక్కగా ఫ్రేమ్ కంటెన దుమ్మంతా తీసేసి అక్కడ మళ్ళీ బొట్లు పెట్టండి. అదొక డౌట్. రెండో డౌట్ ఏంటంటే, సింధూరం ముందు పెట్టాలా? గంధం ముందు పెట్టాలా? ఏదైనా పర్వాలేదు. సింధూరము అనేది ఆడవాళ్ళకి తీసుకుంటే గనక జనరల్‌గా పూర్వం గంధం పెట్టుకొని ఇచ్చేవారు గాదు కదా పద్మిని? ఆడవాళ్ళని. అవునా? మీ ఇంట్లో గూడా అలవాటుందా అట్లా? ఎప్పుడు వినలేదు. గంధం తీసుకుంటే మాకిట్లా రాసుకోమనేవారు. ఓన్లీ ఇక్కడే. అవును. ఇక్కడే. కంఠానికి. నుదుటికి మాత్రం గంధం పెట్టుకోవద్దనే చెప్పేవాళ్ళు మన ఎప్పుడు చిన్నప్పుడు. వినలేదు. పెట్టుకోమని వినలేదు. అవును. కరెక్టే. వద్దనే ఎప్పుడు అనేవాళ్ళు. ఇక్కడే. ఎక్కడైనా స్వామివారిది గంధం ఇచ్చినా ఇలా రాసుకోమనేవాళ్ళు. మా అమ్మ వాళ్ళ ఆడవాళ్ళైతే గనక. మగవాళ్ళు మాత్రం గంధం ధారణ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే గంధమేమో మగవారిది. సింధూరమేమో ఆడవాళ్ళ కిందకి తీసుకోవచ్చు.
కాబట్టి సింధూరం అయినా మొదలు పెట్టచ్చు, గంధమైనా మొదలు పెట్టుకోవచ్చు. అయితే సింధూరం పౌడర్‌లో వాటర్ ఏసేస్తే ఇలా పారిపోతుందండి సింధూరము ఉండట్లేదంట. వాటర్ వేస్తున్నారా? అయ్యో! ఒకవేళ నిజంగా మీరు వాటర్ ఏసినా గూడా ఇలా తడుపుకోవాలి సింధూరాన్ని అంతే. ఎందుకంటే చాలా మెత్తని పౌడర్ ఉంటుంది. హ్మ్. కొంచెం నీరుని గూడా తొందరగా యాక్సెప్ట్ చేయదు. హ్మ్. అందుకని నేనేం జెప్తానంటే ఆయిల్. 2 ప్రమిదలు దీపాల కోసం కాదు. 2 ప్రమిదలు విడివిడిగా తీసుకొని కొంచెం సింధూరం, కొంచెం గంధం వేసేసి పైన మూత ఉన్నవే తీసుకోండని చెప్తా. ఎందుకంటే మళ్ళీ దుమ్ము పడకుండా నెక్స్ట్ డే స్వామికి పెట్టాలి గదా! హ్మ్. హ్మ్. అయితే కనీసం న్యూస్ పేపర్ పెట్టండి. ప్రమిదలకి మూతలు ఉండవంటే న్యూస్ పేపర్ పెట్టండి. హ్మ్. తప్పులేదు. హ్మ్. చక్కగా సింధూరం ఇలా తీసుకున్న తర్వాత కొంచెం ఇట్లా తడి చేసుకొని, వేలుని తడి చేసుకొని ఇలా ఇలా రంగరిస్తే హ్మ్. చక్కగా పేస్ట్ లాగా వస్తుంది మీకు. హ్మ్. ఇంకొంచెం ఇట్లా వేలుని పెట్టి ఇట్లా అంటే ఇంకొంచెం వస్తుంది. హ్మ్. అది చక్కగా అది బొట్టు పెట్టండి. హ్మ్. అలానే గంధం గూడా. హ్మ్. అలా పెట్టండి. గంధంలో నీళ్లు పోసుకున్నా ఏం గాదు. కొంచెం కరిగిపోతుంది తొందరగానే. హ్మ్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ప్రమిదలు దీపాల కోసం చెప్పలా. హ్మ్. మీకు సింధూరం వేసుకోవడానికి, గంధం వేసుకోవడానికి వీలుగా ఉండాలి. హ్మ్. వేస్ట్ అవ్వకూడదు. మీరు అంతకు ముందు వాడిన సింధూరం వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి ప్రమిదల్లో వేసుకోమని చెప్పానన్నమాట. రైట్. మేడం సింధూరం అంటే ఆంజనేయ స్వామి సింధూరమా? లేక మామూలు కుంకుమ? చెప్పండి. ఈ డౌట్ రావడానికి రీజన్ ఏంటంటే మనం సింధూరం అని ఇలా ఇది పెట్టుకుంటాం ఓహ్! కదా! హ్మ్. అదనమాట. హ్మ్. ఆంజనేయ స్వామి సింధూరమే తీసుకోవాలి. హ్మ్. హ్మ్. పీరియడ్ టైమ్స్‌లో ఎలా మేడం? ఇప్పుడు మీరొక 10 రోజులు చేసిన తర్వాత మీకు అడ్డొచ్చింది. ఆ హ్మ్. 4 రోజులు వదిలేసి ఐదో రోజు నుంచి చేసుకోవచ్చు. హ్మ్. లేదు మీకు ఇంట్లో గనక ఏడో రోజు నుంచి చేసుకోవడం అలవాటు ఉంది అనంటే ఏడో రోజు నుంచి కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. ఆ హ్మ్. ఫస్ట్ చేసినవన్నీ కౌంట్‌లోకొస్తాయి. హ్మ్. మరి ఇవాళ పూజ చేసి రేపు అడ్డొస్తే అది కౌంట్‌లోకి రాదు. ద్వితీయ విఘ్నం అవుతుంది. హ్మ్. పిల్లలు ఉద్యోగరీత్యా దూరంగా ఉండటం వలన పేరెంట్స్ ఈ రెమెడీ చేయొచ్చునా మేడం గారు? తప్పకుండా చేయండి. ఆహ్, పర్వాలేదు హ్మ్. చేయొచ్చు. హ్మ్. మిమ్మల్ని నన్ను కలిపే చెప్తుంటారు. థాంక్స్ రేవతి గారు, థాంక్స్ పద్మిని గారు. నన్ను కలిపేసుకున్నారు. దీపం కోసం చెప్పలేదండి. దీపం ప్రత్యేకించి ఏమైనా దీపాలు పెట్టాలా? ఆ! హ్మ్. దీపం అనంటే మీరు ఆల్రెడీ రెగ్యులర్‌గా పెట్టుకునే దీపమే పెట్టుకోండి. హ్మ్. లేదు ఆ 43 రోజులు మీకు ఏ ప్రాబ్లమ్ లేదంటే ఆవు నెయ్యితో దీపం వెలిగించొచ్చు. హ్మ్. ఆహ్, లేదు అంటే నువ్వుల నూనెతో గూడా వెలిగించొచ్చు. రైట్. తప్పేం లేదు. మీకు వందనాలండి. చాలా బాధపడుతున్నా. మా పాపకి పెళ్లి కుదరటం లేదని, ఏం చేయాలని తెలియటం లేదు అని ఓపెన్ చేయగానే ఈ వీడియో వచ్చింది. మధ్యలో పీరియడ్ వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలా? అలా లేదు. అలా. పీరియడ్ ఒస్తే ఫస్ట్ నుంచి ఏమొద్దు. అలా అనుకుంటే అసలు ఎప్పటికి కంప్లీట్ అవ్వదు పూజ. అది కదా! 43 డేస్. కదా! ఎప్పటికి కంప్లీట్ అవుతుంది? ఆ! హ్మ్. అలా కాదు ఫస్ట్ నుంచి అనంటే కాదు. హ్మ్. టాబ్లెట్స్ వాడేస్తారో ఏంటో మరి. నాకు ఈ ఆలోచనే రాలేదక్క. అమ్మో! తప్పు. కాబట్టి హ్మ్. అలాంటిదేం లేదు. హ్మ్. అది న్యాచురల్ అండి. దాన్ని మనం ఏం చేయలేము. మరి రెండో రోజు విఘ్నం రాకుండా చూసుకోండి చాలు. హ్మ్. హ్మ్. చాలా మరి అద్భుతమైన వ్యక్తులు గూడా ఉంటారు గదా! నో హ్మ్. యూజ్ హ్మ్. అని పెట్టారు. నో యూజా? హ్మ్. మరి మంచిది. హ్మ్. యూజ్ అయితేనే గదా! ప్రాబ్లమ్. యూజ్ గాకపోతే అసలు మీరు ప్రాబ్లమే లేదు. తప్పకుండా ఒకటి గుర్తుపెట్టుకోండి. హ్మ్. చాలా చేశాము, ఏం హ్మ్. అవ్వలేదు అనంటే, హ్మ్. ఏం అవ్వలేదు అనంటే ఇంకొంచెం కుంగిపోలేదు గదా! హ్మ్. దానికైతే పని చేసినట్టే గదా లెక్క. హ్మ్. కరెక్ట్. నువ్వు 10 మెట్లోనే ఉన్నావు. 11 మెట్టు ఎక్కలేదు. కానీ 9కి కూడా రాలేదు. హ్మ్. అక్కడే ఉన్నాం. అక్కడే ఉన్నావు. హ్మ్. సో, భగవంతుడు నిన్ను లిఫ్ట్ చేయడానికని చెప్పి ఆపాడు అని అనుకోవాలి. ఏదో ఏదో ఏది బలీయమైన చేసినా కారణం ఉంది. హ్మ్. ఏది చేసినా హ్మ్. క్రెడిట్ దాంట్లో మాత్రం ఉంటుంది. హ్మ్. ఏవండీ ఇవాళ మేము రూపాయి ఏసామనండి అకౌంట్‌లో అంటే, వాళ్ళు నువ్వు రూపాయి వేస్తే రూపాయి పెరుగుతుంది అంతే. హ్మ్. రూపాయే వేసామన్న దానికిను, ఒక రూపాయన్నా వేసామన్న దానికి చాలా తేడా ఉంది. అది గమనించాలి. అబ్బబ్బే! మనం చేసిన వెంటనే పనులైపోవాలి. లేకపోతే హ్మ్. మీరు ఒక ఆవిడ ఫస్ట్ కామెంట్ అనుకుంటా నేను చదివాను. హ్మ్. మీరు చెప్పినవేవి జరగలేదు. హ్మ్. అన్నీ చేశాను. జరగలేదు. మా అబ్బాయి పెళ్లి కోసం అన్నీ చేశాను. ఎందుకిలా అందరికీ ఆహ్, ఇలా చెప్పి ఆశ కలిగిస్తున్నారు. ఐయామ్ ఆశ సారీ. హ్మ్. ఆశ కలిగించడం అంటే నేను చాలా మంచే చేస్తున్నాను. ఎందుకంటే బతుకు మీద ఆశ ఉండాలి. రేపు పొద్దున్న ఏదైనా జరుగుతుందని. హ్మ్. హ్మ్. అవునా కదా! యాహ్! ఆశకి, అత్యాశకి చాలా డిఫరెన్స్ ఉంది. యాహ్! ఆశ అంటే హోప్. జరగట్లేదు. హ్మ్. ఇట్స్ ఎన్ హోప్. అండ్ జరగట్లేదు అనేసరికి వాళ్ళకెంతో ఉక్రోషం వచ్చేస్తుందక్క. హ్మ్. అది చాలా బాధాకరం. ఏదో బ్లాకేజ్ ఉండుంటుంది అన్న థాట్ లేదు. వెంటనే ఉక్రోషం వచ్చేస్తుంది. చాలా దీన్నెలా చూస్తారు? సందర్భాల్లో పద్మిని నేను హ్మ్. చూసిందేంటంటే, హ్మ్. ఏదన్నా నేను చెప్పిన తర్వాత వర్క్ జరగట్లేదు అనంటే దీని గురించి మనం మాట్లాడుకోవాలి. హ్మ్. ఒక పెద్ద ఎపిసోడ్ అవుతుంది. మనం అయితే దీని గురించి మాట్లాడుకుందాం మళ్ళీ నెక్స్ట్. చెప్దాంలెండక్క. ఇప్పుడు మిమ్మల్ని ట్యూస్‌డే స్టార్ట్ చేసి 43 డేస్ చెయ్యాలి. హ్మ్. చెయ్యాలా? వీక్లీ వన్సా? రోజు వినలేదన్నమాట హ్మ్. వీడియో మొత్తం మీరంతా. వినలేదు. మొత్తం సగమే. వినండి. వీడియో అంతా చక్కగా వినండి. హ్మ్.
కంటిన్యూగా చేయాల్సిన పూజ 43 డేస్ ఇది. Right. అలా ఆ డౌట్స్ అన్ని కూడా అడిగేసాం అక్క. అద్భుతం. సో అటు వాళ్ళ పూజకు సంబంధించి అలాగే సింధూరానికి సంబంధించి కూడా చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.